మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? భారతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు, మీరు ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి, జంగారెడ్డిగూడెం అండి. సో చాలా దూరం నుంచి వచ్చారనమాట. అవునండి. వెరీ నైస్ అండి. ఎనీవేస్, మీ ఇద్దరు ఈ రోజు వంటలు చేయాలి. అవును, మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఓకే. సో ఊరించే వంటలో రూల్ తెలుసు కదా, మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఏ వంట బాగుంటే ఆ వంట విన్ అవుతుంది. ఓకే, చూద్దామా? ఇది ఏమై ఉంటుంది? వడియాలు, మినప వడియాలు. సో వడియాలతో మీరు ఈరోజు వంటలు చేయాలన్నమాట. ఓకేనండి. సో వడియాలతో ఏం చేయొచ్చు? నూనెలో వేయించుకుని తినేయచ్చు, ఆ పని మాత్రం చేయకండి. దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా చేయండి. సో ఆలోచించుకోండి, నేను మీకు టైం ఇస్తాను. సో ఎవరైతే ఫస్ట్ రెసిపీతో రెడీగా ఉన్నారో వాళ్ళే వంట చేయొచ్చు. కాసేపు టైం తీసుకుని డిఫరెంట్గా ఏం చేయొచ్చు ఆలోచించండి. యర్ టైం స్టార్ట్స్ నౌ. భారతి గారు, కళ్యాణి గారు, వడియాలతో ఏం చేయొచ్చు? చాలా వడియాలతో కూర లాంటివి చేసుకుంటూ ఉంటారు, పులుసు లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఈ మినపవడలతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. అవునండి, మరి మీరేం చేస్తారు? నేను వంకాయ మిరప వడియాల పులుసు చేస్తానండి. ఓ స్టాప్, 28 seconds లో చెప్పేశారు. సో కళ్యాణి గారు చెప్పబోయారనమాట, ఆలో భారతి గారు ఫస్ట్ నేనే అన్నట్టు చెప్పేశారు. ఎనీవేస్, మరి స్టార్ట్ చేసేద్దామా అండి? చేద్దామండి. వంకాయ వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, మినప వడియాలు 1 కప్పు, బెల్లం కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా అండి? భారతి గారు, ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా ఇవి కొద్దిగా డీప్ ఫ్రై చేయాలండి వడియాలు. ఓ, నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి వడియాలు. ఆయిల్ వేస్తున్నానండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వడియాలు డీప్ ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అందులో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. అంటే పక్కన కూడా చేసేసుకోవచ్చు. మనం దీనికి ఫస్ట్ తాలింపు రెడీ చేసుకుందాం. పర్లేదు, ఆయిల్ వేడైపోయింది, వడియాలు వేయించేసేయండి. సో ఇలా వడియాలు వేయించి పెట్టేసుకుంటే మనకి టైం ఇంకా సేవ్ అయిపోతుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. మనం అవును, ఆయిల్ లో వేయగానే మనకి ఇమ్మీడియట్ గా కలర్ చేంజ్ అయిపోతుంది. తీసేద్దామంటే తీసేస్తారా? సేమ్ బౌల్ లో తీసేసుకోండి. సో సేమ్ పాన్ లోనే ప్రాసెస్ చేసుకుందామా? చేసేసుకుందామండి. తాలింపు దినుసులు వేసేసుకోవాలండి. ఓకే. కరివేపాకు వేస్తున్నానండి. ఫస్ట్ పోపు దినుసులు వేసేసాను, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి. కొద్దిగా ఉడకాలి కదా, సో వంకాయలు కొంచెం కొద్దిగా వేగాలి కదా, అందుకని ఆయిల్ లో వేసి పెట్టారు, వాటర్ లో వేసి పెట్టానండి. దీనిలోనే కొద్దిగా మిర్చి వేస్తున్నానండి. మిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసారు? వెల్లుల్లి కూడా వేసేసాను, 2 కలిపి వేసేసాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొద్దిగా కారం. ఓకే. ఆనియన్స్ వేసేస్తున్నాను మొత్తం. పనిలో పని ఉప్పు కూడా వేసేకపోయారా? వేస్తాను. అంటే అన్ని ఎందుకు వేసేస్తాను అంటే కొద్దిగా మనకి అవి వంకాయలకి పట్టాలి కదా, అందుకని కొద్దిగా మూత పెడతాను. వేసేసాక సో ఫైనల్ గా కొంచెం ఉప్పు కూడా వేసేసాను. సో ఇప్పుడు కొంచెం మనకి ముక్కలన్నీ కూడా మగ్గాలన్నమాట. ఒక 2 minutes మూత పెడదామండి. ఓకే, వంకాయ మగ్గాలన్నమాట. ఓకే. సో భారతి గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను పర్ల్స్ క్రిస్టల్స్ ఎక్స్పర్ట్ అండి. డిజైన్స్ చేస్తూ ఉంటారా? ఇది మీ నెంబర్ ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు. అలాగేనండి, మనకి ఇలాంటివన్నీ బాగా పని చేస్తాయి కదా. సో అదంటే మీకు ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. క్లాస్ చేశారా? నేనే చేశాను. చాలా బాగుందండి. క్లాసులు కూడా తీసుకుంటాను, వైజాగ్ అంతా అదంతా. సో మీరే క్లాసెస్ కూడా చేస్తారు దాని మీద? చేస్తాను, టీచ్ చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి వీళ్ళకి అందరికి క్లాసెస్ తీసుకుంటాను. ఈ పర్ల్స్, క్రిస్టల్స్, వీటితో మనం చైన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీరు నేర్పిస్తారు అన్నమాట. వెరీ నైస్. చూద్దామా? చూద్దామండి.
ఇప్పుడు కొద్దిగా చింతపండు ఫస్టే నానబెట్టేసానండి. ఇది మనం వేసేసుకోవాలి రసం. గుజ్జు మాత్రం వేయాలి. వాటర్ వేసుకోవాలండి, గుజ్జు తీసేసి వాటర్ వేసి. ఇది పులుసు కదా మనకి. అవునవునవును. కొంచెం ఇందులో కూడా వాటర్ వేద్దాం. కొద్దిగా వాటర్ వేయండి. ఈ ఉంగరం కూడా మీరే డిజైన్ చేశారా? నేనే చేశానండి. భలే ఉందండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారా లేకపోతే మీ క్రియేటివిటీతో చేశారా? అంటే మా ఆంటీ నేర్పించారండి, అత్తయ్యకి వచ్చు, తను నేర్పించారు. అక్కడ నుంచి మీరు కూడా అలా క్యాచ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఏమన్నా చేయాలా? ఇందులో కొద్దిగా బెల్లం వేద్దామండి. బెల్లం కొంచెం కొంచెం, అది ఎక్కువైపోదు? లేదండి, సరిపోతుంది. సరే ఓకే. సరే ఓకే, కొద్దిగా వేస్తా. అంటే కొద్దిగా టేస్ట్, అంటే మన క్వాంటిటీ తక్కువ ఉంది కదా అని నేను అలా ఫీల్ అయ్యాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి. పర్వాలేదు. కొద్దిగా కారం వేస్తాను. అంటే ఇందాక వేశారు కదా, వాటర్ పోసాం కదా, కొద్దిగా చప్పగా అయిపోతుంది, కానీ లైట్గా కారం. మరి వంటలు బాగా ఇష్టమా భారతి గారు మీకు చేయటం? కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తుంటారా? చేస్తానండి. యాక్చువల్గా హస్బెండ్ అడ్వకేట్ కదా, సండేస్ అలా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఇంట్లోనే ఓన్ గానే తయారు చేస్తాను. అందులో మన అభిరుచి చూసి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చాలా ట్రై చేస్తూ ఉంటారు. మన సార్ చెప్తారు కదా, అవన్నీ చూసి చేస్తూ ఉంటారు. రాజు గారు చెప్పినవి చేస్తాను, అవి కూడా బాగా వస్తాయి కూడా. సార్ కి కూడా థ్యాంక్స్. ఇప్పుడు వస్తారు మీ వంట అయిపోయింది, అప్పుడు థ్యాంక్స్ చెప్పండి. ఓకే, లాస్ట్ లో కొత్తిమీర వేసేద్దామండి, అయిపోయినట్టే. సారీ మర్చిపోయాను. అంటే మీరు హస్బెండ్ గుర్తు చేసేటప్పటికి అటు వెళ్ళిపోయాను అనమాట. అబ్బా, హార్ట్ ఫ్లై అయిపోతూ అదే. ఒక్క 2 minutes మూత పెడదామండి. మూత పెడదామా? వడియాలు వేసాం కాబట్టి కొంచెం పట్టాలి కదా దానికి. ఆ తర్వాత మనం దీన్ని పెట్టేసుకోవచ్చు బౌల్. ఓకే, చూద్దామండి భారతి గారు. చూద్దామండి. కొద్దిగా ఒక 2 minutes అండి. అంటే వడియాలు మరీ మెత్తగా అయిపోవా? లేదండి, కొద్దిగా గట్టిగానే ఉన్నాయి కదా, ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా ఇంకా వాళ్ళు కొన్ని గట్టిగా ఉన్నాయి. ఓకే, అయిపోయిందండి. లాస్ట్ లో కొత్తిమీర వేసేద్దామండి. ఫైనల్ గా కొత్తిమీర. ఫైనల్ కొత్తిమీర. భారతి గారు అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఇచ్చేసేయండి ఇటు. ఇదిగోండి వంకాయ వడియాల పులుసు. ఓకే, వేడివేడిగా వంకాయ వడియాల పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. వంకాయ వడియాల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన వడియాలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ వడియాల పులుసు రెడీ.